ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఎంతమంది ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ధ్యానం, ఉదయకాల ఆరాధన మీరు చేస్తున్నారు? మీ జీవితాల్లో దేవుడు చూపుతున్న కృప, దేవుడు చూపిస్తున్న ఈ ప్రేమకి మీరు అందరూ కట్టుబడి ఉండాలి. ఉదయకాలం ఈరోజు ఆదివారం అండి. మీరందరూ కూడా హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల హైత్ నగర్ కల్వరి ప్రామిస్ అండి ఆదివారం ఆరాధన. బెల్లంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల వారు బెల్లంపల్లి కల్వరి ప్రత్యక్షత చర్చ్కి. ఎందుకు అంటే మనందరం కలిసి ప్రభుని ఆరాధించాలి. మీ అందరికి హ్యాపీ సండే. ఈరోజు ప్రభుతో గడిపే దినముగా మనందరం కలిసి ప్రభుని ఆరాధిస్తూ దేవునికి సమీపంగా రావాలి. ఉదయకాలం కూడా 5 to 6 మీకు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వర్షిప్ ప్రేయర్ వస్తుంది. వినండి, చూడండి, ప్రభు సన్నిధిలో గడపండి. మందిరాలకు రండి, దేవుని ఆరాధించండి. మీరు వాగ్దానాలు పంపిస్తుంటారు. ఎవరైతే వింటుంటారు ఇంకా రక్షణ లేని బిడ్డలు, యేసు రక్షకుడు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, రాబోతున్నాడు. యేసు ప్రభుని నమ్మితే నీ పాపాలన్నీ క్షమించబడి నీకు పరలోకం పాప క్షమాపణ దొరుకుతుంది. ఈ లోకంలో కూడా ఒక తండ్రిగా, దేవుడిగా ప్రభు మీకు ఉంటాడు. రెండో విషయం మీకు చెప్తున్నాను. కష్టకాలంలో, దుఃఖ సమయాల్లో, నిందల్లో, గాయాల్లో, అవమానాలు ఉంటే భయపడకండి. దేవుడున్నాడు మనకి. దేవుని కృప మెండుగా ఉంది. ధైర్యంగా ఉండండి. ఉదయం నేను ఒక వాగ్దానం చదివి ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే సండే కదా, అందరం కలిసి దేవుని స్తుతిస్తూ నేను చదువుతున్నాను. 89వ కీర్తన 21వ వచనం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతనిని బలపరచును. నా చెయ్యి ఎడతెగక అంటే ఎప్పటికనమాట. ఎడతెగక అంటే ఎడతెగక వర్షం పడుతుందండి. తెరిపి లేని వర్షం అంటారు కదా. అంటే ఒక నిమిషం కూడా డ్రాప్ లేకుండా, అంటే ఎడతెగక ఆయన చెయ్యట నీకు నాకు తోడుగా ఉంటుందట. వింటున్నారా? ఆయన హస్తము మనల్ని బలపరుస్తుందట. ఎంత గొప్ప కార్యం అండి. ఎడతెగక ఎల్లప్పుడూ నీకు తోడై ఉండే దేవుడు. ఎన్నడూ నేను విడవను. ఏ క్షణం కష్టంలో, దుఃఖంలో, బాధలో, నిందలో, గాయాల్లో, రోగాలు, శ్రమలో, ఇబ్బందులు, ఎప్పుడు ఎడతెగక నీకు నేను తోడై ఉంటా. అంతేకాక నా బాహుబలము నీకు చూపిస్తా. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానం అయితే నా హృదయంలో ధైర్యాన్ని ఇచ్చింది, మీ హృదయంలో ధైర్యం ఇస్తుందని నేను నమ్ముతున్నాను. మీ ప్రతి పరిస్థితిలో ధైర్యాన్ని ఇవ్వబోతుంది. మీరు ఏ విషయంలో కృంగిపోకండి. ఎడతెగక ఎవరు నీకున్నా లేకున్నా నీ దేవుడు నీకు తోడై ఉండి నడిపించబోతున్నాడు. అందుకని ఈరోజు వాగ్దానం, ఎల్లప్పుడూ నీకు తోడై ఉంటాను, నా బలము నీకు చూపుదను. ఆమెన్. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు మనకున్నాడు. ప్రతి విషయంలో జయమియబోతున్నాడు. దేవునికి థ్యాంక్స్ చెప్పండి. కీర్తనని బట్టి, వాగ్దానాన్ని బట్టి స్తుతించండి. ప్రతి ఒక్కరు ఆదివారం మందిరానికి రండి. అంతేకాక ప్రభుని ఆరాధించండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ ఉదయకాలం, సాయంత్రం రోజు ఇస్తున్న లైవ్లో పాలు పొందండి. ఎలాంటి వాగ్దానాలు ఎన్ని వస్తున్నాయో ప్రభు మహిమార్థమే మీ జీవితాలు సమర్పించుకోండి. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగాలతో, వ్యాధులతో ఉన్న వారికి యేసు పొందిన గాయముల వలన స్వస్థత, ఇరుకులో ఉన్నవారు, ఇబ్బందులు ఉన్నవారు, నష్టంలో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు, కోర్టు కేసులు ఉన్నవారు, భూ సంబంధమైన గొడవల్లో ఉన్నవారు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల భారం, ప్రతి కట్లు తెగిపోయి బిడ్డల క్షేమము, విడుదల, సమాధానం కలుగును కాక. అంతేకాక ప్రభా, ఎవరెవరైతే ఈరోజు మ్యారేజ్ డే వారిని బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. నీ సన్నిధి వారికి తోడుకుండాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. నీ కృప వారికి తోడై ఉండాలి. ఈరోజు ఎవరెవరు ఇతర దేశాలు మా ప్రియుల వారందరినీ రక్షించి క్షేమంగా ఉంచండి. భారతదేశంలో మా ప్రియులందరినీ రక్షించి క్రైస్తవ సంఘాల్లో విశ్వాసులు, దైవజనులు నేను ఆరాధించి అభిషేకం పొందుటకు సాయించండి. కల్వరి మినిస్ట్రీని అయ్యా, మా పరిచయని మీరు దీవించి సంఘ క్షేమాభివృద్ధిలోకి నడిపించి మా కుటుంబం మీద శత్రువుని బంధిస్తూ ఈరోజు రోగంతో ఉన్న వారికి విడుదల, సమస్యలు ఉన్న వారికి విడుదల, అప్పులు ఉన్న వారికి విడుదల, పాపంలో ఉన్న వారికి విడుదల, ఆత్మ సంబంధమైన జీవితం అందరికీ దయచేయమని, మా అందరికీ ఎడతెగక మీ తోడు అనుగ్రహించి నీ బలం మా పట్ల చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, ప్రభుని మహిమపరచండి. మరి ఈరోజు ఆదివారం బెల్లంపల్లిలో ఉదయం 5 నుంచి 6, 7 నుంచి 9, 10 నుంచి 12 3 సర్వీసులు ఉంటాయి. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్, సికింద్రాబాద్, హైత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉదయం 5 నుంచి 6 ఉంటుంది, 7 నుంచి 9 ఉంటుంది, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. మిస్ చేసుకోకండి, పాలు పొందండి. మరి దేవుని కృప మనందరికీ తోడుగా నడిపించబోతుంది. మరి ఈ జూలై నెల 12, 13, 14 రెండో శుక్ర, శని, ఆదివారాల్లో బెల్లంపల్లిలో 3 దిన సభలు. ఎందుకండి? సువార్త ఉద్యమం, పడిపోయిన ఆత్మస్థితి గెలుపు పొందడం కోసం, కలిసి ప్రార్థన చేయడం, కలిసి ఆరాధించడం, కలిసి వాక్య పరిచర్య, కలిసి కట్లు తెంచబడడం కోసం మనందరం కలిసి ప్రభు సన్నిధిలో వేడుకోవటానికి ఎస్తేరు ఏ విధంగా 3 దినాల నుండి విజయం పొందిందో మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. దేవుని సన్నిధిలోకి, మా దగ్గరకు కాదు, అందరం కలిసి
బెల్లంపల్లిలో 3 దినాలు 12, 13, 14 ప్రభుని ఆరాధించి దేవుని కార్యాలు చూడబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. ప్రైజ్ ది లార్డ్.